పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు మళ్లీ అత్యంత దారుణంగా తయారయ్యాయి. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైనటువంటి హార్మోజ్ జలసంధి వద్ద ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ క్రాఫ్ట్స్ విరుచుకుపడింది. అమెరికా సైనిక విమానాల కవచం రక్షణ మధ్య తమ అనుమతి లేకుండా జలసంధిని దాటేందుకు ప్రయత్నించినటువంటి 2 చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్టుగా స్థానిక ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇరాన్ ఆర్మీ జరిపినటువంటి ఈ మెరుపు దాడులతో ఆ 2 ట్యాంకర్లు తీవ్రంగా దెబ్బతిని అక్కడికక్కడే ఆగిపోయాయి. ఇక ఈ భయంకరమైనటువంటి దాడిని ప్రత్యక్షంగా చూసినటువంటి మరో 4 చమురు ట్యాంకర్లు తీవ్ర భయాందోళనకు గురై వెంటనే తమ మార్గాన్ని మళ్లించుకొని వెనక్కి వెళ్ళిపోయాయి. ఇక తమ నిబంధనలను ఉల్లంఘించి ప్రత్యేక అనుమతి లేకుండా ఈ సముద్ర మార్గంలో ప్రయాణించే ఏ నౌకనైనా సరే వదిలేది లేదని ఐఆర్జీసీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఈ నెల ప్రారంభంలోనే అమెరికాతో కుదిరినటువంటి తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలమైనటువంటి వెంటనే ఇరాన్ ప్రభుత్వం హార్మోజ్ జలసంధిపై మళ్లీ కఠినమైనటువంటి ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చింది. పర్షియన్ గల్ఫ్ నుండి బయటకు వెళ్లే ప్రతి వాణిజ్య నౌక నుండి రవాణా రుసుము వసూలు చేసే సార్వభౌమ హక్కు తమకు ఉందంటూ టెహ్రాన్ స్పష్టం చేసింది. అంతేకాకుండా తమ తీర ప్రాంతానికి సమీపంలో ఉన్న నిర్దేశిత జలమార్గాల ద్వారా మాత్రమే నౌకలను అనుమతిస్తామంటూ పట్టుబడుతోంది. మరోవైపు ఇరాన్ చేస్తున్నటువంటి ఈ ప్రకటనలను ఆంక్షలను అలాగే అమెరికా తీవ్రంగా ఖండిస్తోంది. హార్మోజ్ జలసంధి గుండా ప్రయాణించే అంతర్జాతీయ వాణిజ్య నౌకలను ఇరాన్ భయభ్రాంతులకు గురిచేస్తోందంటూ వైట్ హౌస్ ఆరోపించింది. ఇరాన్ ఏం చెప్పినప్పటికీ ఇక ప్రపంచ వాణిజ్య నౌకల ఉచిత రాకపోకలకు ఈ కీలక సముద్ర మార్గం ఎప్పుడు అందుబాటులో ఉంటుందంటూ అమెరికా స్పష్టం చేసింది. అయితే క్షేత్రస్థాయిలో అమెరికా సైనిక రక్షణ ఉన్నప్పటికీ ఇరాన్ దాడులకు తెగబడడం గమనార్హం. వాస్తవానికి ఇరు దేశాల మధ్య ఈ ఉద్రిక్తతలు పెరగడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నూతన నిర్ణయాలే కారణమంటూ తెలుస్తోంది. ఇటీవల ట్రంప్ ప్రభుత్వం ఐఆర్జీసీ సంబంధాలున్నటువంటి పలు వ్యాపార సంస్థలు నెట్వర్క్లపై అత్యంత కఠినమైనటువంటి కొత్త ఆంక్షలను విధించింది. హార్మోజ్ జలసంధిని వాడుకుంటున్నటువంటి నౌకల నుండి ఐఆర్జీసీ అక్రమంగా కోట్లాది డాలర్లు వసూలు చేస్తోందంటూ ఆరోపిస్తూ అమెరికా ఈ చర్యలు చేపట్టింది. ఇక దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా తగ్గకుండా హార్మోజ్ జలసంధిని పూర్తిగా తన దిగ్బంధంలోకి తీసుకుంది. ఇక దానికి పోటీగా అమెరికా కూడా ఇరాన్కు చెందినటువంటి పలు కీలక ఓడరేవులపై నౌకాదళ దిగ్బంధాన్ని కొనసాగిస్తోంది. దీంతో హార్మోజ్ జలసంధిపై ఆధిపత్యం సాధించడమే ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధంలో అత్యంత కీలకమైనటువంటి సున్నితమైన వివాదాంశంగా మారింది. పర్షియన్ గల్ఫ్ ను హిందూ మహాసముద్రాన్ని అనుసంధించే హార్మోజ్ జలసంధి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే ముడి చమురులో దాదాపు 5వ వంతు కేవలం ఈ సముద్ర మార్గం గుండానే ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుంది. చమురుతో పాటుగా దివీకృత సహజ వాయువు, ఇతర నిత్యావసర సరుకుల రవాణాకు ఇది ప్రధాన జీవనాడి. ఇప్పుడు హార్మోజ్ వద్ద ఇరాన్ విధించినటువంటి ఈ దిగ్బంధం వల్ల అంతర్జాతీయ చమురు, గ్యాస్ సరఫరా వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. చమురు ట్యాంకర్లు సముద్రంలోనే నిలిచిపోవడంతో ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. లీటర్ పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకే ప్రమాదం కనిపిస్తోంది. ఇక అమెరికా రక్షణలో వచ్చిన ట్యాంకర్లపైనే ఇరాన్ నేరుగా దాడికి తెగబడ్డంతో పశ్చిమాసియాలో ఏ క్షణంలోనైనా పూర్తిస్థాయి యుద్ధం సంభవించవచ్చంటూ ఇక అంతర్జాతీయ విశ్లేషకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 దేశాల మధ్య శాంతి చర్చలకు హార్మోజ్ జలసంధి ప్రతిబంధంగా మారడంతో ఇక ఈ సంక్షోభం గ్లోబల్ ఎకనామీని ఎటు తీసుకెళ్తోందోనని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి.